అన్న మంచి చెట్టు మంచి మేడం మేడం కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. సదా మీ సేవలు థ్యాంక్ యూ అమ్మా. మరి తదుపరిగా కార్యక్రమం పలంనేర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిఆర్సి పుట్టేనని మాట్లాడుతూ కోరుచున్నాను. అందరూ స్క్రీన్ బంద్ చేసేదా స్క్రీన్ క్లోజ్. హరి ఓం అయం ముహూర్తం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూమిస్తదేవుడితాం దీపాంగురాం శ్రీవన్మందకటాక్ష లబ్ధ విభోధ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకందినీం తృతీయా వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సంపన్నమోత్పద వరాంకుశౌ పాశమభేదపుత్రాంకరైర్వందేం కమలాస్మస్తాం బాలార్కకోటి ప్రతిభాంతరేత్రాం భజే అంబాం జగదీశ్వరీందాం సర్వంగళమాంగళ్యేత్రవార్థసాధికే అమర్నాథ్ రెడ్డి నామదేశస్య సర్వోద్దేశవేతస్య సహ కుటుంబానాం ఆశ్రితవర్గానాం క్షేమస్థైర్య ధైర్యవిజయవిజయభయారోగ్యం సకల సంపత్ సముద్యర్థం శీఘ్రమేవ మనోభిద్వార ఆమాద్య భవతి ఈఎస్ఐల కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఇంట్లో వాళ్ళకి అండగా ఉంటుంది. అన్న మంచి చెట్టు మంచి సార్ ఒక్కసారి మేడం అక్కడ ఉంచుకుని వాళ్ళు 3 hours అయింది ఇక్కడ ఉండి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. సో యూ జస్ట్ చేంజ్ ద వైబ్ ఆఫ్ ద ఎంటైర్ ఊర్. సూపర్ గా. సో మీకోసం అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా మీరు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. ఆడవాళ్ళకున్నారు పల్మనేరి ఫస్ట్ టైం ఈ ఊరి విన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన కాసం
ఫ్యాషన్స్ వాళ్ళ బ్రాండ్ స్టోర్ లాంచ్ ఇన్ పల్మనేరు. ఈ రకంగా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్యాషన్స్ వెల్కమ్ చేయడానికి, మన పల్మనేరులో స్వాగతించడానికి ఇంత చక్కటి థ్యాంక్ యూ. And Kasam Fashions has been with my association. నాతో చాలా స్టోర్ లాంచెస్ వస్తున్నాను. నాకు వాళ్ళ క్వాలిటీ కానివ్వండి, ఐ మీన్ టుడే సారీ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ తో అఫోర్డబుల్ ప్రైజెస్ తో నేను స్టోర్ లాంచ్ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు దీని ప్రైస్ ఏంటో గెస్ట్ చేసే గేమ్ ఆడదాం. అంతలోపు మన సారీ ఐఎమ్ వేరింగ్ గెస్ట్ చేయాలా? మీరు చేయండి. ఓకే, somewhere around 5,000. కీప్ గెస్సింగ్. ఓకే, సో నేను అంతలోపు 24వ స్టోర్ మన కాసం ఫ్యాషన్స్ యాట్ పల్మనేరు ఎలాంటి కలెక్షన్ తెచ్చారు, ఎలాంటి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన క్రిస్మస్ ఉంది 2-3 రోజుల్లో, తర్వాత న్యూ ఇయర్ ఉంది, మళ్ళీ తర్వాత ఇంకా మన పండుగలు ఉంటూనే ఉంటాయి, సంక్రాంతి అవన్నీ. సో మన పల్మనేరు కోసం ఎట్లాంటి బట్టలు తీసుకొచ్చారో నేను లోపలికి వెళ్ళి చూసి మీకు వచ్చి చెప్పేస్తాను. అంతలోపు దిస్ బ్యూటిఫుల్ సారీ ఐ వోర్ ఇస్ ఫ్రమ్ కాసం ఫ్యాషన్స్. కీప్ గెస్సింగ్ ద ప్రైస్. ఓకే, సో చూద్దాం ఎవరు కరెక్ట్ ప్రైస్ గెస్ట్ చేస్తారో. ఒక్కసారి రాను. ఫోన్ పక్క పెట్టు. మేడం 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 ఇక్కడ వస్తే మేడం ఇక్కడ ఒకసారి చూడండి మేడం ప్లీజ్. संदीप दोन सर को थोड़ा गाइड करोगे. स्टाफ ने मंत्री बोल देते डॉक्टर वाले हो रहे उन्हीं को देना. మా పల్మనేరు ఎలా ఉంది మేడం? ఫస్ట్ చెప్పండి మేడం. అందరు ఇంపార్టెంట్, అందరు కెమెరాలు కవర్ అవుతున్నాయి. ఆయన అంతలే మేడం. ఓకే మేడం, మా పల్మనేరు ఎలా ఉంది మేడం ప్లీజ్? అందరికీ నమస్కారం. నేను పల్మనేరుకి మొదటిసారి వచ్చాను, విన్నాను కూడా ఫస్ట్ టైం. నాకు కానీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళు అలాగే నేనైనా, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేది అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి, ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా, అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా ఊర్లు
తెలియని చోట్ల నేను వచ్చాను అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది, ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని, ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్. సో పలమనేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 24వ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు బస్ ఫేర్కో ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి. సో ఈ రానున్న పండుగల సీజన్లో కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్న బర్త్డేస్, యానివర్సరీస్, పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు ఆల్వేస్ బికాస్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్కైనా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. దూరం వచ్చినా చిన్న ఓకే, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. కాపాడుకుందాం. హెల్మెట్ బరువు కాదు, హెల్మెట్ ఒక జీవితం. సదా మీ సేవలు పలమనేరు పోలీసు శాఖ. పలమనేరు హెల్మెట్ అవేర్నెస్ లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని ముఖ్య ఉద్దేశము మనకి చిత్తూరు పోలీసు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా, హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. నియర్లీ ఈ సంవత్సరమే ఒక 80 మెంబర్స్ దాకా మనకు చనిపోయినారు. కేవలం అది హెల్మెట్ లేకపోవడం వల్ల ఇది జరిగింది. కాబట్టి దానిలను ఆ యాక్సిడెంట్స్ను రిడక్షన్ చేసేదానికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఊరికే హెల్మెట్ లేకపోతే ఊరికే ఫైన్ వేసేదాని గురించి కాదు, మీ ప్రొటెక్షన్ గురించి ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని తమ వంతు బాధ్యతగా తీసుకొని హెల్మెట్ కంపల్సరీగా వినియోగించాలని కోరుకుంటున్నాం. ఈ ముఖ్య అవేర్నెస్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి ఎక్కువగా. అలాగే మన దగ్గర కూడా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి. ముగిలి ఘాట్లో అయితే మిగిలిన ప్లేస్లో అయితే పోతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కువ అబ్జర్వ్ చేసింది 2 వీలర్స్. నెలలో అట్లీస్ట్ ఒక 10 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి హెల్మెట్ లేని కారణంగా ప్రమాదం ఎక్కువ జరగడం. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ప్రతి ఒక్క పబ్లిక్ లేకపోవడానికి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణానికి రక్షణ ఇవ్వండి అన్న ఒక స్లోగన్తో మీకు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 డేస్ పబ్లిక్కు హెల్మెట్ పెట్టుకొని ప్రచారం చేస్తాము. తర్వాత కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. ఎంవీ యాక్ట్ బాగా సవరించబడింది. ఇంతకుముందు ఫైన్ అమౌంట్ తక్కువగా ఉండేది, ఫైన్ అమౌంట్ ఎక్కువగా ఉంది. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి, మీకు మీ కుటుంబానికి ఆపద లేకుండా చేసుకోండి. ఈ సందర్భంగా ఇక్కడున్న చాలామంది
స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్మెట్ ఇచ్చి సార్ మీ చేతి మీద ఉండన్నారు. ఎమ్మెల్యే గారు సంబంధించి చాలామంది మనకు స్పాన్సర్ చేశారు. సో ఇవి ఇచ్చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారికి సందేశం ఇచ్చి ఆ ఎమ్మెల్యేలు పంపించాలని కోరుతున్నాను. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ ప్రాణ నష్ట నివారణకు సంబంధించి 2 వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మీరంతా టీనేజర్స్లో ఉండేటువంటి పిల్లకాయలు. చాలామందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. ఈ వయసు అటువంటిది. నేను మిమ్మల్ని కోరుకునేది అదే భద్రత, మీ ప్రాణాలకు రక్షణ 2 వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటారు. ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక హెడ్ ఇంజరీ జరిగితే తల కింద పడితే ఖచ్చితంగా అది ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. బ్రెయిన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలోకి వెళ్ళిపోతారు, ప్రాణాలకు ప్రమాదం. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా పెనుభారం. ఎందుకంటే అది ఏదైనా జరగరాంది జరిగితే, ముఖ్యంగా మీలాంటి యూత్కు అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు, కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం. కాబట్టి ఆ నష్ట నివారణ కల్పించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ హెల్మెట్లు ఐఎస్ఐ ఉందా, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయ్యి హెడ్కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మన హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు పక్కన ట్రాఫిక్లో ఉండేటప్పుడు కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా, ఐఎస్ఐ మార్క్ ఉందని చెప్తారా, నిజమా కాదా మనకు తెలియదు. అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది. కాబట్టి మంచి ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది మన తలకు రక్షణ కల్పిస్తుంది, ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మాదక ద్రవ్యాల పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది. జీవితం నాశనం చేసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయిపోతుంది. దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా అటువంటి జరిగితే ఖచ్చితంగా మీ హైయర్ అథారిటీస్, మీ కాలేజీలో ఉన్నటువంటి మీ ప్రిన్సిపాలో, టీచర్సో, పోలీసో ఎక్కడో చోట ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని, మీరిద్దరు కొట్టడిపోతారు, దాన్ని కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వాడండి, మీ ప్రాణాలకు రక్షణ కల్పించండి, మీ కుటుంబాలకు రక్షణ కల్పించామని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు పోలీస్ పైన మా వాళ్ళే చెప్తా ఉంటారు, పక్కన ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఫైన్లు రాస్తారని. వాళ్ళు ఫైన్లు రాసినా ఏది రాసినా ఆదాయం కంటే మన ప్రాణాలకు రక్షణ కల్పించాలని. ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే అదొక ప్రమాదం, హెల్మెట్ లేకుండా మనం పోతే అదొక ప్రమాదం. ముగ్గురు మనుషులు ఒక దాంట్లో ఒక వెహికల్లో ఎక్కిపోతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అది కూడా అల్టిమేట్గా నష్టం మనకే జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో పోలీస్ వ్యవస్థ కొంత ఎక్కువ హార్ష్గా ఉన్నా అది తప్పు అనుకోకూడదు.
దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ, అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్స్, ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ఏది చేసినా ఆదాయం కోసమే కాదు కానీ మన రక్షణ కోసం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుసుకొని దాన్ని బాగా అనుసరించి మీ ప్రాణాల రక్షణ కల్పించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై సురేష్, గజేంద్ర, చంద్ర, నీ పేరు ఎప్పుడు పిలిచి మేడం? వెళ్ళొద్దండి, ర్యాలీ ఉంది. మేడం చెప్తాను పంపించు. తర్వాత శ్రీధర్ వచ్చాడా? రమ్మన్నట్లే ముందుకు అహ్మద్ బాషా, లోకేష్ కూడా, శివ, ఉంటే వాళ్ళు రండి. ఇందాక మీ పేర్లో పిలిచాము, లేని వాళ్ళు ఉంటే పంపించి. సైడ్ వచ్చేనా? తోసుకోవద్దు. ఫోటో దిగినాక మళ్ళీ ర్యాలీ ఉంటుంది, చిన్న ర్యాలీ. గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, పలమనేరు శాసనసభ నియోజకవర్గ శ్రీయులు గౌరవ శ్రీ ఎన్ అమర్నాథ్ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వాగతం, సుస్వాగతం మున్సిపల్ కమిషనర్ పలమనే ఎన్వి రమణారెడ్డి గారు, సిడిపిఓ పలమనే శ్రీమతి ఉమారాణి గారు, సిడిపిఓ బంగారుపల్లె అరుణశ్రీ గారు, టిఎం కిషోర్ గౌడ గారు, పార్టీ ప్రెసిడెంట్ బైరెడ్డిపల్లి, శ్రీ ఈశ్వరుడి టెంపుల్ చైర్మన్ శ్రీ ఆర్ మురళీకృష్ణ గారిని, ఆర్గనైజేషన్ లేదా వచ్చిట్లా పోతే కమ్యూనిస్ట్ మీటింగ్ మన సెల్లో తీసుకో పిఆర్ ఫోటో తీసుకో. సార్ ఎమ్మెల్యే గారు
థ్యాంక్ యూ మా. మరి తదుపరిగా కార్యక్రమం పలంనేర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిఆర్సి పుట్టినని మాట్లాడుతూ కోరుచున్నాను. అనే విధానంగా మనకు సీఎం సార్ తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ని బట్టి నేను ఈ యొక్క సందర్భంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యకి ఇచ్చేసి సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి మీ అందరికీ కూడా ఈ మొబైల్స్ అందించి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి సార్ మా ముందుకు వచ్చినందుకు మంత్రి సమయం స్పెండ్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా ఈ మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం కూడా దృష్టి పెట్టుకుని మనం ఏదైతే డేటా లాగింగ్లో మనం వెనకబడతా ఉన్నామో లేదా చేయలేకపోతున్నామో మారుమూల ప్రాంతాల్లో పనిచేయడం కష్టంగా ఉందని మీరందరూ అడిగిన దానికి వెంటనే స్పందించి ఈ మొబైల్స్ని మీకు త్వరగా అందించడానికి సార్ వాళ్ళందరూ చేసినటువంటి మన సీఎం సార్ చేసినటువంటి కృషిని బట్టి తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రద్ధను బట్టి ఎంతో సంతోషిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దీన్ని కీపప్ చేసుకుని మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్. హరిజనవాడ మమత. ఎద్దుల సంతోషి లత, కూర్మాయివన్, ఇట్లా చూడండి. గంగవరం మండలం నుంచి సుజాత, దండపల్లి క్రాస్ మంగమ్మ, అటుకరాలపల్లి పెద్దారికుంట, కొలత్తూరు, సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వం నుంచి 5G మొబైల్ మంచి కంపెనీ శాంసంగ్ కంపెనీ నుంచి ఈరోజు అందరు అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్కు ఇచ్చే కార్యక్రమం దాదాపు మన నియోజకవర్గంలో 423 మందికి ఇది పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకుంటున్నాం. ఇప్పుడే అంగన్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా 2 రకాలుగా చెప్పినారు. అంటే
ఒక పక్క ఇది సెల్ ఫోన్ ఇచ్చడం సంతోషమే, ఇచ్చిన తర్వాత మా దగ్గర పని ఎక్కువ చేయిస్తారేమో అనేటువంటి ఆలోచన, భయం కూడా మీలో ఉందనేది మీరు మాట్లాడితే అర్థమైంది. అంటే ఆల్రెడీ మీ సొంత ఫోన్లో ఇది వరకు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసే కార్యక్రమమే. కాకపోతే ఇప్పుడు కొత్త ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ ద్వారా చేయమంటున్నారు, కానీ అడిషనల్ గా ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత వేరే కార్యక్రమం చెప్తారని నేనైతే అనుకోవడం లేదు. పాత కార్యక్రమమే మీరు పేరు చేసే కార్యక్రమం జరుగుతాం. ఇప్పుడే అంగన్వాడీలకు చిన్న పిల్లలకు సంబంధించి ఒక ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే గ్రామాల్లో, పట్టణాల్లో పేదలుగా ఉండేటువంటి, మధ్యతరగతి ఉండేటువంటి చిన్నపిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం అంగన్వాడీలో మీతో గడుపుతారు. వారి బాగోగులు చూసుకోవడం కానీ, వాళ్ళకి సమయానికి తిండి పెట్టడం కానీ, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడం కానీ, వాళ్లకు చిన్న వయసులోనే విద్య పైన ఆలోచన కలగడం కానీ, క్రమశిక్షణ నేర్పించడం కానీ, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ, వాళ్ళు శుభ్రంగా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఎక్కువ బాధ్యత అక్కడ తల్లిదండ్రుల కంటే కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్దే, వర్కర్స్దే ప్రధానమైనటువంటి బాధ్యత అని ఈ సందర్భంగా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు చాలా కార్యక్రమాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఆ గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా, గ్రామానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా విషయం, ఏదైనా తప్పు జరుగుతూ ఉందనేటువంటిది, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కన్సర్న్ అధికారులు అంటే గ్రామ పంచాయతీ కానీ, మీకున్నటువంటి అంగన్వాడీ సిడిపిఓలకు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. గ్రామాల్లో చిన్నపిల్లలకు సంబంధించి గ్రామ పరిధిలో ఒక మహిళగా నేరుగా ధైర్యంగా ఎదుర్కొని సమస్యల పైన చెప్పడం, ఆ సమస్యలు పరిష్కరింపజేసే దాంట్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు దాన్ని అడ్డుకునే దాంట్లో మీ యొక్క బాధ్యత ప్రధానం అని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తు చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి మార్గాలు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి, మన కుటుంబంలో కూడా ఆదాయం పెరిగినప్పుడు మనం ఖర్చు పెట్టుకోవచ్చు, రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగినప్పుడే మనం ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఆదాయ పెంపుకు మార్గాలు కరెక్ట్ గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని ఈరోజు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అదేవిధంగా ఎందుకంటే ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటే కష్టపడి 5 ఏళ్ళు ఒక స్థాయికి తెస్తే మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేటువంటి ప్రభుత్వం పూర్తిగా దాన్ని నాశనం చేసింది. దానివల్ల మనకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం 10-15 ఏళ్ళు ఖచ్చితంగా ఈరోజు గుజరాత్ గురించి మాట్లాడారు. బ్రహ్మాండంగా గుజరాత్ లో ఇస్తా ఉన్నారు, మాకు కూడా ఇమ్మంటాడు. గుజరాత్ లో కంటిన్యూగా 25 ఏళ్ళు ఒకే ముఖ్యమంత్రిని ఇచ్చినారు, ఒకే పార్టీని ఇచ్చినారు. అందువల్ల వాళ్ళు పని చేయగలుగుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కంటిన్యూగా ఇంకొక 2 సార్లు చంద్రబాబు నాయుడు పెట్టండి, మీకు 26 ఇస్తే 46 ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే గతంలోనే 2014-19 మధ్యలో అన్ని అంగన్వాడీలకు ఆ రోజు శాంక్షన్ చేశాం బిల్డింగ్స్. మధ్యలో ప్రభుత్వం మారితే అన్ని అంగన్వాడీలు వదిలేశారు. ఈ రోజు మళ్ళీ మొన్ననే కూడా ఆ అంగన్వాడీలన్నీ కూడా ఫేజ్డ్ మేనర్ కింద వాటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు సిడిపిఓ ఆఫీసు పొలంనేరులో ఏదైతే ఆడ ముందర కూర్చోవాలంటే కూడా ముందర కూడా జాగా కూడా లేదు. నేనే వచ్చి కూర్చున్నా ముందర, నేను మంత్రిగానే వచ్చి కూర్చున్నా, కూర్చునేదానికి కూడా జాగా లేదు. ఆ రోజు దాన్ని కూడా ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా పొలంనేరు హెడ్ క్వార్టర్లో మీ అందరికీ కూడా ఒక సిడిపిఓ ఆఫీస్ కానీ మీరు అక్కడ మీటింగులు పెట్టుకోవడానికి ఒక హాల్ చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు నుంచినే ఉంది. తప్పనిసరిగా కూడా దాన్ని పూర్తి చేసి ఇవ్వడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించి మీతో ఎప్పటి నుంచినో ఇది రాజకీయంగా అనుబంధం కాదు, కానీ ఒక దాదాపు నాకు ఒక 30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కంటిన్యూగా శాసనసభ్యుడిగా ఉండేటప్పటికి చాలా చోట్ల, ఎందుకంటే ఎప్పుడు అంగన్వాడీ టీచర్ వర్కర్లు వచ్చినా ఎమ్మెల్యేనే చైర్మన్ ఉండాడు. ఆ రోజు నేను
అంగన్వాడీ చైర్మన్లుగా ఉండి ఎక్కువ మందికి ఉద్యోగాలు నా ద్వారా వచ్చినాయి కాబట్టి అందరూ నా సోదరులుగానే సోదరిమణులుగానే ఎక్కువ మంది ఈ సిస్టంలో ఉన్నారు కాబట్టి ఆ అభిమానం కూడా ఎక్కువగా అందరికంటే కూడా నా పైన ఉందని కూడా నాకు తెలుసు. అందుకే నా సోదరిమణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నేను మీకు అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు కానీ వర్కర్లు కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా వంతు సహాయ సహకారం మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ సోదరుడిగా మీకు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ కోరికలన్నీ తీర్చడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తా. అది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపైనా అది కార్యరూపం దాల్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి మీ పోరాటానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం, ఈరోజు అందరికీ కూడా మంచి సెల్ ఫోన్లు మీ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగస్వాములైనందరికీ మనస్ఫూర్తిగా అంగన్వాడీకి సంబంధించినటువంటి CDPOలకు నా సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలకు గాను పలమనేరు మున్సిపల్ కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మాస్టర్ జైపాల్ గారిని వేదికపై రావాల్సిందిగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి, మన కమిషనర్ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీకు అందరికి కూడా మొదటగా హ్యాపీ క్రిస్మస్. మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి సెమీ క్రిస్మస్ను మనము దేవుని యొక్క దీవెనలను మన పలమనేరు పట్టణం మీద, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు చిన్న ప్రార్థనతో ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకున్నాం. ఓ ప్రభువా, మీరు దేవుడే ఉన్నప్పటికీ కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి ఒక పసి బాలులాగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ప్రభువా, మీ యొక్క రాక అనేది చీకట్లో నివసించే ప్రజలపైన గొప్ప వెలుగు ప్రకాశించిన విధంగా ఉండింది. ఆ యొక్క వెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశిస్తూ ఉంది. మరి ఈరోజు ప్రత్యేకంగా పలమనేరు పట్టణంలో మా ప్రియ నాయకుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, వారి యొక్క పదవీ కాలంలో ఆయన కావాల్సినటువంటి అన్ని దీవెనలను, ఆశీర్వాదాలను వారి కురిపించాలని, ఆయనకు మంచి ఆయుధాలతో ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా కమిషనర్ గారు, వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఇతరుల కోసము సేవ చేసే భాగ్యంగా భావించి దాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మీరు దీవెన ద్వారా మేము ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానంతో ఆరోగ్యంతో వచ్చింది. మా ప్రార్థన మా ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Merry Christmas and a Happy New Year and a Happy New Year and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నాన్న ఎట్లా తిప్పునా పిల్లలు ఎట్లా తిప్పునా కమిషనర్ సార్ జూమ్ రావడం
మీరు ఇస్తారండి. ఏడే తెలుసుకొని తీస్తే కెమెరాలో పడతారు. మురళి కూడా వస్తాను చేతుల్లోకి వచ్చేసాను బెత్లెహేమందు నేడు జన్మించె రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి నమస్కరింపరండి
రూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. ఈరోజు మన వేదిక పోయినటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ, అదేవిధంగా మన కమిషనర్ గారు, పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది, మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ. యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో అహర్నిశలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు యేసు ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని, ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.